మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఈ పవిత్రమైన రోజున మీరు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల మధ్యలో కలబందతో ఇలా చేస్తే 1 గంటలో దరిద్రం పోతుంది, కోట్లు వచ్చి పడతాయి. కలబంద మొక్కకు చాలా శక్తులు ఉన్నాయి. నరదృష్టిని తొలగించే శక్తి కూడా ఉంది. ఆరోగ్య సమస్యలతో పాటు మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా తొలగించే శక్తి కలబందకు ఉంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ, వృత్తి, వ్యాపార సమస్యలను తొలగించే శక్తి కలబందకు ఉంది. చాలామంది పౌర్ణమి, అమావాస్య తిథులలో కలబందతో పరిహారాలు చేస్తారు. మన అందరికీ తెలిసిన కలబంద పరిహారం ఒకటి ఉంది. అదే కలబందను గుమ్మానికి కట్టడం. కలబంద మొక్కలను వ్యతిరేకంగా, అంటే వేర్లు పైకి వచ్చే విధంగా గుమ్మానికి కట్టాలి. మనం గుమ్మం దగ్గర అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ చెట్టు యొక్క ముళ్ళు తల వెంట్రుకలకు కాస్త తగిలేలాగా కట్టాలి. ఎందుకంటే మనకు ఏదైనా దోషం కానీ శని కానీ ఉంటే అది తలపై ఉంటుంది. ఆ మొక్క తలను తాకినప్పుడు మనపై ఉన్న శని ప్రభావము, చెడు ప్రభావము అంతా కూడా తొలగిపోతుంది. కలబందతో ఈ పరిహారం మనమందరం చేసే ఉంటాం. కానీ ఈ శ్రావణ పౌర్ణమి రోజున కలబందతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బు విపరీతంగా మీ వద్దకు వస్తుంది. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు కారణము నరదృష్టి అవ్వవచ్చు. నరదృష్టి లేదా నరఘోష ప్రభావం మనపై, మన కుటుంబంపై పడితే చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటాము. దిష్టి తీసినవి తొక్కటం వల్ల వచ్చే సమస్యలు ఒక ఎత్తు అయితే, ఒకరి చెడు దృష్టి మనపై పడటం వల్ల వచ్చే సమస్యలు ఒక ఎత్తు. మనం చేసే పనులకు, మనకు వచ్చిన కీర్తిని చూసి కొందరు వ్యక్తులు కుళ్ళుకుంటూ ఉంటారు. మనవారు అనుకునే వారే మనకు దిష్టి పెడుతూ ఉంటారు. చెడు కూడా చేసే ప్రమాదం ఉంది. అసలు ఈ దిష్టి అనేది ఎలా తగులుతుందో మీకు తెలుసా? మనకు లేదా మన కుటుంబానికి దిష్టి తగలడానికి 50% కారణం మనమే. మన ఇంటి విషయాలు ఇతరులతో పంచుకోవటం వల్ల మనకు, మన కుటుంబానికి దిష్టి తగులుతుంది. అందుకే మన పెద్దవారు ఇంటి విషయాలను ఎంత గుట్టుగా ఉంచితే అంత మంచిది అని చెప్పేవారు. అంతేకాదు, పిల్లలు క్రమం తప్పకుండా స్కూల్కి, కాలేజీకి, వర్క్కి వెళ్ళినా, మీ భర్త కూడా క్రమం తప్పకుండా పనికి వెళ్ళినా ఇతరుల చెడు దృష్టి మీపై పడుతుంది. ఎలాంటి చెడు దృష్టి, చెడు ప్రభావం మీపై, మీ కుటుంబ సభ్యులపై పడకుండా ఉండాలంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజు సాయంత్రం 5 నుండి 8 గంటల మధ్యలో కలబందతో ఒక పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీపై ఉన్న చెడు మొత్తం కూడా పోతుంది. అంతేకాదు, ఎవరైనా సరే మీ ఇంటిపై చెడు ప్రయోగాలు చేసినా పని చేయవు. మరి కలబందతో శ్రావణ పౌర్ణమి రోజున ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి రోజున పూజలు, వ్రతాలు విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి. ప్రతి మాసంలోనూ పౌర్ణమి విశేషాన్ని సంతరించుకొని కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజున చేయబడే లక్ష్మీదేవి ఆరాధన కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటూ ఉన్నారు. పౌర్ణమి రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఉంటుంది. తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తూ ఉంటుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయండి. శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. మా సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది.
యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోవాలి అంటే కుంకుమ నీళ్ళతో ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా చాలా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఎందుకంటే కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టం. మనలో చాలామంది అమ్మవార్ల అనుగ్రహం కోసం మంగళ మరియు శుక్రవారాలు అమ్మవార్లను అంటే లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని లేదా ఇతర ఏ అవతారంలో ఉన్న అమ్మవారినైనా సరే కుంకుమతో అర్చిస్తారు. కుంకుమ పూజ ఎక్కువగా మహిళలు చేస్తూ ఉంటారు. కుంకుమతో అమ్మవారిని పూజించటం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. అంతేకాదు లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని కుంకుమతో పూజించటం వల్ల మీకు ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులు, వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం చేసే ప్రతి పూజలలో కుంకుమను ఉపయోగిస్తాము. పూజించిన కుంకుమకు ఎంతో శక్తి ఉంటుంది. అందుకే మన పెద్దవారు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కుంకుమను ఇంటికి తీసుకొని రావాలని చెప్తూ ఉంటారు. గుడిలో అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను ఇంటిలో పెట్టుకోవటం వల్ల, మీరు ప్రతిరోజు ఆ కుంకుమను ధరించటం వల్ల మీకు అన్నిటిల్లో విజయం కలుగుతుంది. గుడిలో లేదా ఇంటిలో ఉండే కుంకుమను ఎప్పుడూ కూడా పవిత్రంగా భావించాలి. అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమను ఎప్పుడూ కూడా చెయ్యి జారనివ్వకూడదు. కుంకుమను ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ధరించాలి. కుంకుమ ధరించటం వల్ల మీపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపించదు. కుంకుమ నీళ్లకు కూడా ఎంతో శక్తి ఉంది. పూర్వం కుంకుమ నీళ్లతో అమావాస్య తిథులప్పుడు ఇంటిలో చిన్నవారికి అంటే చిన్న పిల్లలు ఉన్నవారు దిష్టి తీసేవారు. కుంకుమ నీళ్లతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంటిలో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. కుంకుమ నీళ్లకు చెడును అంతా కూడా లాగేసుకునే శక్తి ఉంది. ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా మీపై, మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. ఈ పరిహారం చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇంటిలో మార్పును ఆశించే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఆడవారు మాత్రం ఈ పరిహారం చేసినప్పుడు శుభ్రంగా ఉండాలి. మైలుతో ఉంటే చేయకండి. ఇంటిలో ఎవరైనా సరే మైలుతో ఉన్నా ఈ పరిహారం చేయటం అంత మంచిది కాదు. ఇక పరిహారాల విషయానికి వస్తే శ్రావణ పౌర్ణమి రోజున యథావిధిగా స్నానం చేసి పూజలు చేయండి. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఆ రోజున ఇంటిని ఎలాగో శుభ్రం చేసుకుంటాం, నిష్టగా దైవారాధన చేస్తాం. అయితే ఇలా దైవారాధన చేసేటప్పుడు కొంచెం కుంకుమను లక్ష్మీదేవి పటంపై కానీ విగ్రహంపై కానీ చల్లండి. అంటే లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన చేయండి. 5 సార్లు లేదా 7 సార్లు కుంకుమతో అర్చన చేయండి. అలా అర్చన చేసిన తర్వాత పూజ ముగించుకొని రాఖీ పండుగను చేసుకోండి. ఇక ఆ రోజు సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయండి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. మీకు నచ్చిన గ్లాస్ తీసుకోండి. అంటే ప్లాస్టిక్, స్టీల్, గాజు గ్లాసు ఏదైనా సరే తీసుకోండి. ఆ గ్లాసులో మంచి నీటిని పోయండి. గ్లాస్ నిండా తీసుకోకుండా కొంచెం తక్కువగా తీసుకోండి. అందులో లక్ష్మీదేవి పట్టం దగ్గర అర్చించిన కుంకుమను కొంచెం తీసి వెయ్యండి. ఇలా వేసిన తర్వాత ఆ గ్లాసును పట్టుకొని, తల్లి మాకు ఉన్న సమస్యలన్నీ కూడా, అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి అని ప్రార్థించండి. ఇక ఆ గ్లాసును ఏదైనా ఒక గదిలో ఒక మూలన పెట్టండి. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో ఏ గదిలో అయినా సరే కుంకుమ నీళ్లు గ్లాసును పెట్టండి. గ్లాసును పెట్టే ముందే అన్ని గదులలో ఆ గ్లాసును పట్టుకొని తిరగండి. అలా తిరిగిన తర్వాత ఆ గ్లాసును ఒక మూల ఉంచేయండి. ఇలా అమ్మవారిని పూజించిన కుంకుమను గ్లాస్ వాటర్లో వేసి ఇంటిలో ఒక మూల పెట్టడం వల్ల మీ ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోతుంది. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీకు పీడకలలు, చెడు కలలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఆ కుంకుమ నీళ్లను మీ బెడ్రూమ్లో బెడ్ కింద మీరు తలభాగం ఎటువైపు పెట్టి పడుకుంటారో అటువైపు పెట్టుకొని పడుకోండి.
ఇలా పెట్టడం వల్ల మీకు వచ్చే చెడు కళలు కూడా రావు. అవన్నీ కూడా మీ దరిదాపుల్లో కూడా రావు. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కుంకుమ నీళ్ళతో ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక స్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అమ్మవారిని పూజించిన కుంకుమను నీటిలో వేసి పౌర్ణమి రోజు రాత్రి ఒక గదిలో పెట్టండి. ఇక మరుసటి రోజు తర్వాత ఇంట్లో వారు ఎవరూ నిద్రలేకముందే ఆ గ్లాస్ వాటర్ను ఇంటి నుండి బయటకు తీసుకురండి. నీళ్లను ఇంటి నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆ నీళ్లు ఇంటిలో పడకూడదు. ఒక్క చుక్క కూడా కుంకుమ నీళ్లు ఇంట్లో పడినా ఆ పరిహారం చేసిన ఫలితం మీకు దక్కదు. కాబట్టి ఆ నీళ్లు ఇంట్లో పడకుండా జాగ్రత్త పడండి. ఈ పరిహారం చేసిన రోజు మీరు తలస్నానం చేయాలి. ఇక ఆ నీళ్లను ఇంటి బయట ఉండే సైడ్ డ్రైనేజ్లో పడవేయాలి. సైడ్ డ్రైనేజ్ లేదనుకునేవారు మీ ఇంటికి దూరంగా ఉండే మొక్కల్లో పోసేయండి. ఇక ఆ గ్లాసును శుభ్రంగా కడుక్కోండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోనికి వెళ్ళండి. పరిహారం చేసిన రోజున మరియు పరిహారం పూర్తి చేసిన రోజు 2 రోజులు కూడా తలస్నానం చేయాలి. స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ లక్ష్మీదేవిని నిష్టగా పూజ చేసుకొని ఆ తల్లిని పూజించిన కుంకుమతో నుదుటిన బొట్టు పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజున కలబందతో ఏం చేయాలి అంటే, ఈ రోజున సాయంత్రం 5 లోపు ఇంటిని శుభ్రం చేసుకోండి. తర్వాత స్నానం చేయండి. కుదరని వారు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్న కలబంద మొక్క దగ్గరకు వెళ్ళండి. కలబంద మొక్క నుండి ఒక కొమ్మను విరిచి తెచ్చుకోండి. ఆ కొమ్మను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో మీ ఉంగరం వేలితో 5 బొట్లు పెట్టి ఆ కలబంద మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ను తీసుకోండి. రెడ్ కలర్ క్లాత్ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంటిపై పడకుండా కాపాడుతుంది. ఇతరుల చెడు దృష్టిని లాగేసుకోవడానికి రెడ్ కలర్ క్లాత్ బాగా పనిచేస్తుంది. ఇక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని దానిపై పసుపు కుంకుమలు వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇప్పుడు బొట్లు పెట్టి రెడీగా పెట్టుకున్న కలబంద మొక్కను ఆ క్లాతులో పెట్టండి. ఇప్పుడు ఆ క్లాతులో 7 మిరియాలు 7 ఎండుమిరపకాయలను కూడా వేయండి. పరిహార శాస్త్రం ప్రకారం మిరియాలు మీ ఆర్థిక సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాదు మిరియాలు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలను కూడా తొలగిస్తాయి. ఇక ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఎండుమిరపకాయలను ఈ పరిహారంలో వాడటం జరుగుతుంది. కలబంద, ఎండుమిరపకాయలు, మిరియాలు ఈ 3 వస్తువులు మీ జీవితంలో ఉన్న సమస్యలు 1 గంటలో తొలగించేస్తాయి. ఇవి మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి సహాయపడతాయి. వాస్తు దోషాలను, గ్రహ దోషాలను తొలగిస్తాయి. వీటిని రెడ్ కలర్ క్లాత్లో వేశాక లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి ధూపం చూపించండి. ఆ తర్వాత ఆ క్లాతును మూట కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టి పువ్వులు, అక్షింతలతో పూజించి హారతి ఇవ్వండి. ఇప్పుడు నల్ల దారం కానీ ఎరుపు దారం కానీ తీసుకొని ఆ రెడ్ కలర్ క్లాతును మూట కట్టి ఇంటి గుమ్మంపై బయట వైపు కట్టాలి. ఇంటి గుమ్మంపై కట్టే వీలు లేదనే వారు ఇంటి బయటకు కిటికీకి కానీ గేటుకి కానీ కట్టుకోవచ్చు. ఈ పరిహారం మీరు ఈరోజే అంటే శ్రావణ పౌర్ణమి నాడే చేయాలి. అది కూడా సాయంత్రం 5 నుండి 8 గంటల మధ్యలో మాత్రమే చేసుకోవాలి. ఈ మూటకు ప్రతిరోజు అగరబత్తీలతో ధూపం చూపిస్తూ ఉండాలి. మళ్ళీ ఈ మూటను ఎప్పుడు మార్చేయాలి అంటే మళ్ళీ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఈ మూటను మార్చవచ్చు, లేదా 6 నెలలకు ఒక్కసారి మార్చవచ్చు. ఎందుకంటే ఇందులో వాడిన వస్తువులు అంత త్వరగా పాడు కావు. నెలకు మార్చుకోవచ్చు, 6 నెలలకు ఒక్కసారి అయినా సరే మార్చుకోవచ్చు. ఇక ఆ మూటలోని వస్తువులను ఏం చేయాలి అంటే వాటిని పారే నీటిలో కానీ, బాగా చెట్లు పెరిగిన ప్రదేశంలో, మనుషులు ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వీటిని పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. క్లాత్తో సహా బయటపడేయాలి. చీకటిగా ఉన్నప్పుడు ఈ పని చేయాలి. అంటే గేట్కి లేదా గుమ్మానికి కట్టిన ఈ క్లాత్ను చీకటిగా ఉన్నప్పుడు విప్పి బయటపడేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఇతరులకు మీపై కలిగి ఉన్న చెడు అభిప్రాయం మారుతుంది. చెడు చేసే వ్యక్తులు మంచివారిగా మారుతారు. డబ్బు బాగా పొదుపు అవుతుంది. ఈ పరిహారం చేసిన గంటకే మీకు దరిద్రం అంతా కూడా పోతుంది. అదృష్టం పడుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజు కలబందతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. శ్రావణ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది.
అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఈరోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటాం. ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. హయగ్రీవుడు హయ శీర్షిగా కూడా పిలువబడతాడు. హయము అనగా గుర్రము, హయ శీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలాగా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుణ్ణి అనుగ్రహించి అంతర్ధానమయ్యింది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుణ్ణి యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తూ ఉన్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు. కానీ ఆ కీటకం కొరకటంతో దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది. దేవతలు అంతటా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు. దేవి శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది. అందుకే హయగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి. వేదాలకు రక్షకుడైన హయగ్రీవుని పూజతో గొప్ప విద్యా అవకాశాలు చేకూరతాయి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.